రైట్, ఇక దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇస్రో మాజీ అసోసియేట్ డైరెక్టర్ శేషగిరిరావు. నమస్తే అండి. ఎస్ సార్, సునీత విలియమ్స్ ఇటీవల కాలంలో పదే పదే వింటున్నాం. దట్టు భారత సంతతికి చెందిన వ్యోమగామి కావడం వల్ల మనం గొప్పగా కూడా చెప్పుకుంటాం. బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా అనుమానాలు, సునీత విలియమ్స్ భూమిపైకి వస్తుందా రాదా అన్న నేపథ్యంలో ఇప్పుడు సునీత విలియమ్స్ ని భూమిపైకి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వీటి గురించి చెప్పండి సార్. సునీత విలియమ్స్ ఒక పేరుగాంచిన వ్యోమగామి. ఇప్పటి వరకు చూసినట్లయితే 600 గంటలకు పైగా ఆమె అంతరిక్షంలో గడిపారనమాట. ఆమెకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఇంకా ఏ వ్యోమగామికి లేదని చెప్పాలి. దురదృష్టవశాత్తు స్టార్ లైన్లో జూన్ 5వ తారీఖున పంపబడినప్పటికీ 8 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో ఏర్పడిన సమస్యలు వలన తిరిగి తీసుకురాబడలేదు. స్టార్ లైనర్ మాత్రం ఖాళీగా తిరిగి వచ్చింది. అక్కడ ఉన్న సమస్యలను, స్టార్ లైనర్లో ఉన్న సమస్యలను బాగు చేయటానికి కొన్ని నెలల సమయం ఇచ్చినప్పటికీ, కొన్ని సమస్యలు వాళ్ళు బాగు చేసినప్పటికీ నాసా వాళ్ళు ఏమనుకున్నారంటే సురక్షిత ప్రయాణానికి, భద్రతకి నాణ్యతా లోపాలు ఉన్నట్టుగా అనుకుని స్టార్ లైనర్లో థ్రస్టర్కి సంబంధించి, హీలియంకి సంబంధించిన లీక్స్ని అరికట్టినప్పటికీ ఆ స్టార్ లైనర్ను ఖాళీగానే తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎలా తీసుకురావాలి సునీత విలియమ్స్ అనేది పెద్ద డిస్కషన్ అనమాట. దానికోసం తీసుకురావాలి అంటే చాలాసార్లు అంతరిక్ష ISSకి అనుసంధానం కావింపబడిన నౌకలు ఏమేమి ఉన్నాయంటే రష్యా వారి సూయజ్, డ్రాగన్. ఈ డ్రాగన్ అనేది స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించింది. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు డ్రాగన్ అప్పటికే సునీత విలియమ్స్ వెళ్ళక ముందే దాదాపు సెప్టెంబర్లో ఒక 4 వ్యోమగాములతో పంపించాలి అని నిర్ణయం తీసుకుని ముమ్మరంగా పనులు చేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే సునీత విలియమ్స్, విల్మోర్ తీసుకురావటానికి వీలు పడలేదో అప్పుడు నాసా వారు మిగతా తదితర సభ్యులంతా కొంత డిస్కషన్ చేసుకున్న తర్వాత ఈ క్రూ 9, దాన్ని క్రూ 9 డ్రాగన్ అంటారనమాట, సెప్టెంబర్ 28వ తారీఖున పంపించారు. అది నవంబర్లో అక్కడ డాక్ అయింది. దాంట్లో 4 వ్యోమగాములు వెళ్ళేవాళ్ళని 4 బదులు 2 పంపించి 2 సీట్లు ఖాళీగా ఉంచారు. ఎందుకంటే సునీత విలియమ్స్ని, విల్మోర్ని అందులో తీసుకురావాలని. అందరు అనుకుంటారు మనం కనుక ఏదైనా ట్యాక్సీ తీసుకుని వెళ్తుంటే ట్యాక్సీ చెడిపోతే ఇంకో ట్యాక్సీ ఎక్కి అక్కడ సీట్లు ఖాళీ ఉంటే అందులో కూర్చుని వచ్చేస్తాం. ఎప్పుడైనా అంతరిక్ష ప్రయాణం అనేది చాలా క్లిష్టతరమైనది. ఎందుకంటే సరిపోయే సీట్ ఉండాలా, మరి మనిషి ఒడ్డు పొడవుకు సంబంధించిన అమరికలు ఉండాలా, దాంతోపాటు స్పేస్ సూట్కి అనేక కనెక్షన్లు ఉంటాయి. ఆక్సిజన్ కనెక్షన్ ఉంటుంది, తర్వాత వెంటిలేషన్ కనెక్షన్ ఉంటుంది, అనేక సదుపాయాలు ఉంటాయి. ఆ సదుపాయాలకు తగ్గట్టుగా కనెక్షన్లు ఇవ్వబడాలి. తర్వాత ఈ అంతరిక్ష నౌకని ఎలా నడపాలి అని అక్కడ ఉండే డాష్ బోర్డులను చూస్తూ కొంత తర్ఫీదు కావాలి. మరి ఇవన్నీ అవ్వాలంటే నవంబర్ 3 ఆ ప్రాంతాల్లో డాక్ అయినటువంటి మామూలుగా పంపినటువంటి డ్రాగన్ క్రూ 9 అనేది వెంటనే తీసుకురావడానికి కుదరదు. తరువాత ఇంకొకటి ఏంటంటే దాంట్లో అనేక శాస్త్ర పరికరాలు ఉన్నాయి డ్రాగన్ 9లో, ఆ క్రూ 9. ఆ శాస్త్ర పరికరాలు ఎలా ఉంటాయంటే ఆ సెటప్ ఒక ఫిక్సర్ మీద పెట్టుంటాయి. అది డ్రాగన్ 9 అక్కడ ఉన్నంత కాలం 2 నెలల పాటు, 3 నెలల పాటు ఆ శాస్త్ర పరికరాల యొక్క ప్రయోగాలన్నీ కంప్లీట్ చేసినాక అది తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏ ఉల్కల వలన దేని వలన ప్రమాదం వచ్చేటైతే ఆ డ్రాగన్ 9లో ఆ క్రూ 9లో అక్కడ ఉన్నటువంటి వ్యోమగాములు వెంటనే తీసుకురావటానికి కూడా అక్కడ ఉండాలి. కాబట్టి క్రూ 9 సునీత విలియమ్స్ని, విల్మోర్ని తీసుకురావటానికి పంపించినప్పటికీ వెంటనే తీసుకురావటానికి కుదరదు. అందువలన క్రూ 10 అనేది వెళ్ళింది. ఇప్పుడు ఈ క్రూ 10లో వెళ్ళిన క్రూ 4 వెళ్ళారు. ఈరోజు
ఆ, మన మన టైం ప్రకారం తెల్లవారుజామున 4:33 వెళ్ళారు. అది దాదాపు ఆ, ఆదివారం 9 గంటల ఆ ప్రాంతాల్లో డాక్ అవుతుంది. డాక్ అయిన తర్వాత అందులో ఉన్న క్రూ ఐఎస్ఎస్లోకి ఎంటర్ అవుతారు. ఈ లోపల క్రూ 9లో అంతకుముందు వెళ్ళిన ఇద్దరు, తర్వాత సునీత విలియమ్స్, హ్మ్. విల్మోర్ క్రూ 9లో వాళ్ళ సీట్లలో కూర్చుని హ్మ్. మార్చి 19 ఆ ప్రాంతాల్లో తీసుకురాబడతారనమాట. అంటే ఏంటి, క్రూ 10లో వెళ్ళిన వాళ్ళు అక్కడ చార్జెస్ టేక్ ఓవర్ చేస్తారు. కొన్ని పనులు చేయాలి, కొన్ని శాస్త్ర ప్రయోగాలు నిర్వహించాలి, ఐఎస్ఎస్ నిర్వహించాలి, అవన్నీ వాళ్ళు చేస్తారు. అంతకుముందు సెప్టెంబర్లో పంపించబడినటువంటి క్రూ 9లో సునీత విలియమ్స్, విల్మోరు వాళ్ళకి 2 సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ సీట్లో ఉంటారు. అంతకుముందు వెళ్ళినటువంటి ఇద్దరు క్రూ మెంబర్స్ ఇద్దరున్నారు. ఆ నలుగురు కలిసి మార్చి 19న తీసుకురాబడతారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. ఎస్ శేషగిరిరావు గారు, అంటే 9 రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు 9 నెలలైనా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. సాంకేతిక కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇప్పుడు ప్రయోగించబడిన ఈ మిషన్లో సాంకేతిక లోపాలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జనరల్గా సాంకేతిక లోపాలు స్టార్ లైనర్లు ఎందుకు వచ్చినాయి అంటే, అది క్రూతో ఫస్ట్ మిషన్. హ్మ్. అంతకుముందు 2 మిషన్స్ చేస్తున్నారు. ఒకటి టెస్ట్ మిషన్ అంటారు, రెండోది డాకింగ్ మిషన్ అన్నారు స్టార్ లైనర్తో, మూడోది క్రూ మిషన్, క్రూతో ఫస్ట్ మిషన్. ఈ యొక్క డ్రాగన్ క్రూ 10 కానీ క్రూ 9 కానీ తీసుకున్నట్టయితే ఈ పరంపరలో ఇది 10వ మిషన్. ఇప్పటి వరకు అన్ని విజయవంతమైనవి. హ్మ్. ఇవి తర్వాత కూడా విజయవంతం అవటానికి మనం ఎందుకు నిర్దిష్టమైన ప్రమాణాలు ఏమున్నాయంటే, అక్కడ క్రూ 9లో కానీ క్రూ 10లో కానీ ఉంచబడినటువంటి థ్రస్టర్స్ అవన్నీ, దానికి ప్రతి థ్రస్టర్కి ఒక స్టాండ్ బై ఉంటుంది. ఆ స్టాండ్ బై నుంచి అన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయి. అదే స్టార్ లైనర్లు అయితే వీళ్ళు ప్రయాణ మార్గ మధ్యంలోనే హీలియం లీక్ వచ్చింది. ఆ తర్వాత డాక్ చేయబడినప్పుడు కొన్ని థ్రస్టర్స్ పనిచేయటం మానేసినవి. ఇవన్నీ దాదాపు చూసినట్టయితే దాదాపు 5 నుంచి 7 వరకు పనిచేయలేదు స్టార్ లైనర్లో. అటువంటి పని చేయకపోవటం అనేది క్రూ 9లోను క్రూ 10లోను ఏర్పడటానికి అవకాశం లేదు. ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలించారు. మీరు వార్తల్లో చూసే ఉంటారు, క్రూ 10 పరీక్షించేప్పుడు కూడా హ్మ్. ఏ చిన్న అనుమానం వచ్చినా ఆపేస్తారు. మీకు తెలుసు, ఎస్ ఎస్. మార్చి 12న వెళ్లాల్సింది మార్చి 15కి ఈ రోజు తెల్లవారుజామున పంపించారు. హ్మ్. ఆ అవును. సమస్య, టెక్నికల్ సమస్య క్రూ 10లో రాలేదు. కానీ హ్మ్. ఎక్కడ ఏర్పడినా, రాకెట్లో ఏర్పడినా, క్రూ 10లో ఏర్పడినా, ఎక్కడ ఏర్పడినా చిన్న సమస్య అయినా కూడా భద్రత అంటే సురక్షితమైన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే దాన్ని కాల్ ఆఫ్ చేసి అది ఆ సమస్యను అధిగమించిన తర్వాతే లాంచ్ చేస్తారు. అంటే ఎలా ఉంటుంది అంటే, హ్మ్. అందరూ మనం ఎయిర్ క్రాఫ్ట్స్లో ప్రయాణం చేస్తుంటాం. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా సురక్షితమైన ప్రయాణం చేయాలంటే దాని రిలయబిలిటీ ఎంత ఉండాలంటే 99.999%. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుంది అంటే, భూమి మీద ఒక మానవుడు స్వచ్ఛందంగా నడుస్తూ వెళుతున్నా, ఇంట్లో ఉన్న ప్రమాదాల వలన ఆయనకు పొంచి ఉన్న ప్రమాదం కి ఎక్స్పోజ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని చూసినప్పుడు ప్రతి 10 లక్షల్లో ఒకడు ఉంటుందన్నమాట. అలాగే మీరు విమానాల్లో ప్రయాణం చేసినా, స్పేస్ ప్రోబ్లో పనిచేసినా కూడా అంత ప్రాబబిలిటీతోనే ఉండాలి. ప్రమాదం జరగటానికి వీలు లేకుండా ఉండాలి. అంటే భూమి మీద ఉన్నప్పుడు మానవుడికి న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ, లేదా ఇతరత్ర ప్రమాదాలు, లైట్నింగ్ అలాంటి ప్రమాదాల వల్ల కానీ ఎంత ప్రాబబిలిటీ ఉందో అతనికి ప్రమాదం జరగటానికి, ఇటువంటి ప్రయాణాలు చేసినా కూడా అంతే ప్రాబబిలిటీ ఉండాలి. అంటే దాదాపు 100% ప్రాబబిలిటీ ఉండాలి. ఇవన్నీ అటువంటి అంచనాలతో తయారు చేసి పంపబడినవి. స్టార్ లైనర్ మాత్రం ప్రథమంగా పంపారు కాబట్టి కొంచెం అంచనా లోపం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ క్రూ 9, క్రూ 10లో అటువంటి అంచనా లోపాలు ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి పనిచేసే మెకానికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్కి 100% స్టాండ్ బై ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి మానవ ప్రమేయం లేకుండానే అందిపుచ్చుకోవడానికి వీలుగా ఉంటాయి. ప్రయాణం కూడా సులభతరంగా ఉంటుంది. ఎస్.
ఓవరాల్ అంటే 9 months నుంచి సునీత విలియమ్స్ స్పేస్ లోనే చిక్కుకున్నారు. సునీత విలియమ్స్ కి సంబంధించి హెల్త్ కండిషన్స్ కి సంబంధించి కూడా ఎంతో ఆందోళన ఉంది. ప్రస్తుతానికి అసలు ఆమె ఎలా ఉన్నారన్న దానిపైన మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనుకోవచ్చు? మామూలుగా ఏంటంటే ఎవరైనా సరే మైక్రోగ్రావిటీ అక్కడ ఉండటం వల్ల 3 రకాలైనటువంటి ఎక్స్పోజర్స్ ఉంటాయి. ఒకటి మైక్రోగ్రావిటీ, రెండోది గెలాక్టిక్ కాస్మిక్ రేస్, అంటే సూర్య కుటుంబంలో వెలువటువంటి కాస్మిక్ కిరణాలు. మూడోది ఏంటంటే ఐసోలేషన్, ఒంటరిగా ఉండటం. ఈ 3 వీరు తట్టుకోవాలి. ఈ మైక్రోగ్రావిటీ అనేది ఆల్మోస్ట్ జీరో గ్రావిటీ అనుకోవచ్చు. దాని వలన ఎముకలు యొక్క క్షీణిస్తాయి, ఎముకల యొక్క గట్టిదనం తగ్గుతుంది, మజిల్స్ యొక్క పవర్ తగ్గుతుంది. ఆ తరువాత మనిషి మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు మీరు కూర్చున్నా, నిలబడినా, శీర్షాసనం వేసినా మీకు ఒకటే ఫీలింగ్. భూమి మీద ఉన్నప్పుడు మీరు హార్ట్ పంపింగ్ తీసుకున్నట్టయితే కాళ్ళకి రక్త ప్రసరణ జరగాలి, మెదడుకి రక్త ప్రసరణ జరగాలి. కాళ్ళకి రక్త ప్రసరణ జరగాలి అంటే భూమి ఆకర్షణ శక్తికి అనువుగా ఉంటుంది. మెదడుకి రక్త ప్రసరణ జరగాలి అంటే భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ గా వెళ్ళాలి. మైక్రోగ్రావిటీలో అంత భూమి ఆకర్షణ శక్తి ఉండదు, గ్రావిటీ లేనట్టే లెక్క. అటువంటప్పుడు ఈ హార్ట్ పంపింగ్ చేసేప్పుడు మెదడుకి పంపింగ్ చేస్తున్నా, లెగ్స్కు పంపింగ్ చేసుకున్నా ఒకే ఎనర్జీ యూజ్ చేస్తుంది. కానీ భూమి మీద అలా కుదరదు. ఇలా దాదాపు 9 నెలల పాటు అలా జరిగింది అంటే ఆ గుండె యొక్క పనితనం మైక్రోగ్రావిటీకి అనుగుణంగా ఉంది. దాన్ని భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు అనేక విధములైన ఎక్సర్సైజెస్ ద్వారా దాన్ని స్వాధీనంలో తెచ్చుకోవాలి. అదే కాకుండా ఈ వెన్నెముక కానీ వెన్నుపూసల మధ్య ఉన్న దూరం, మనం ఏంటంటే నిలబడినప్పుడు మన భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, వెన్నెముక మీద కొంత ఒత్తిడి ఉంటుంది. అక్కడ ఒత్తిడి ఉండదు కాబట్టి వెన్నుపూసల మధ్య చిన్న అంటే 0.1 mm గ్యాప్ పెరిగే అవకాశం ఉండి మొత్తం వెన్నెముక ఒక 1 mm పెరిగే అవకాశం ఉంటుంది లెంగ్త్. ఇలా మనం అక్కడ ఆహారం తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం. మైక్రోగ్రావిటీలో నీళ్లు త్రాగాలన్నా, ఆహారం భుజించాలన్నా కూడా ఒక ప్రత్యేకమైన అలవాటు ద్వారానే అక్కడ చేయాలి. అదే భూమి మీదకి వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇన్ని 9 నెలల పాటు అక్కడ ఉండి భూమి మీదకి వచ్చిన తర్వాత చెయ్యి లేపాలన్నా కూడా, కాలు కదిలించాలన్నా కూడా ఎంతో బరువు మోసినట్టుగా ఉంటుంది. అది తట్టుకోవాలి, కిందకు వచ్చిన తర్వాత అలవాటు చేసుకోవాలి. అదే కాకుండా సాధారణంగా మైక్రోగ్రావిటీలో ఎలా ఉంటుంది అంటే దాదాపు ఆ లైట్ హెడెడ్నెస్ ఉంటుంది ఎప్పుడు, అంటే తలనొప్పి వచ్చి రాని టైపుగా ఉంటాం. తరువాత కొంచెం వామిటింగ్స్ టైప్ ఫీలింగ్ ఉంటాం. అక్కడ ఒక రకమైన ఐఎస్ఎస్లో ఒక రకమైన వాసన ఉంటాం. తరువాత ఈ డి విటమిన్ తక్కువ ఉండదు, సన్కి ఎక్స్పోజర్ ఉంటుంది, డి విటమిన్ అందదు. ఈ విధంగా మీరు కంటి యొక్క మరి రెటీనా ఫంక్షనింగ్ కొద్దిగా డిటీరియేట్ అవ్వచ్చు. ఆ తరువాత కాగ్నిటివ్ పవర్ అంటారు. అంటే మీరు ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ 2-3 పారాగ్రాఫ్ చదవంగానే మీకు వెంటనే అర్థమైపోతుంది. అంటే చదువుతుంది ఏంటో సెంటెన్స్ మీకు అర్థం అవుతుంది. అటువంటి కాగ్నిటివ్ పవర్ 9 నెలల పాటు అక్కడ ఉంటే మరి అదే పవర్ ఉంటుందా, కొంచెం ఆలస్యంగా కాగ్నిటివ్ రికగ్నైజ్ చేయడానికి వీలవుతుందా, ఇలా మన యొక్క పంచేంద్రియాలు వినికిడి కానీ అన్నీ ఒక రకమైన ఒత్తిడికి లోనవుతాయి అన్నమాట. అవి భూమి మీదకి వచ్చిన తర్వాత వాటితో పాటు నడక నేర్చుకోవాలి. అందుకే బేబీ ఫుట్ అంటారు. కిందకు వచ్చిన తర్వాత బేబీ ఫుట్ నడక, తర్వాత మరి ఆహారం తినటంలో కానీ ఈ యొక్క భూమి ఆకర్షణకి అలవాటు పట్టడం కానీ చేసుకోవాలి. అది మొదటిది మైక్రోగ్రావిటీ. రెండోది కాస్మిక్ రేస్. ఈ కాస్మిక్ రేస్ అత్యంత ప్రమాదకరమైన కిరణాలు. మనకి భూమి వాతావరణం ఉంది కాబట్టి అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, ఆల్ఫా బీటా గామా రేస్ కానివ్వండి, ఈ భూమి వాతావరణంలో రిఫ్లెక్ట్ అయిపోయి మనని కాపాడుతుంది. అక్కడ రక్షించుకోవటానికి ఐఎస్ఎస్ యొక్క స్ట్రక్చరు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఎంతో కొంత ఈ కిరణాలు కొంత మోతాదులో లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. వాళ్ళు ఆ కిరణాలకు లోనవుతారు. ఆ కిరణాలకు లోనవటం వలన శరీరం మీద ఉన్న ప్రభావం భూమి మీదకి వచ్చిన తర్వాత
అనేక రకాలైన వాటి హెల్త్ రిలేటెడ్ టెస్ట్ చేసిన తర్వాతే కనుక్కోవాలి. తర్వాత ఐసోలేషన్ అనేది, ఈ ఒంటరిగా ఉండటము మిగతా వ్యోమగాములతో పాటు ఫ్యామిలీకి దూరంగా అనేది అది వాళ్ళకే తెలియాలి తప్ప మనం డిస్క్రైబ్ చేయటం కష్టం. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు మనకి చాలా హాబీస్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో కలుస్తాం, సినిమాకి వెళ్తాం, కోర్స్ అక్కడ ఇంటర్నెట్లో సినిమా చూడొచ్చు అనుకోండి, ఇలా ఎన్నో అలవాట్లు ఉంటాయి, ఎక్సర్సైజ్ చేస్తాం, అవన్నీ కుదరవు అక్కడ. అన్నీ మీరు నెట్లోనూ వీడియోలోనూ చూడాల్సిందే తప్ప పడుకోవటానికి కూడా కష్టం. ఎందుకంటే ఈ యొక్క ఐఎస్ఎస్ అనేది రోజుకి 15 నుంచి 16 ఆర్బిట్స్ చేస్తుంది భూమికి. అంటే వాళ్ళు 15 నుంచి 16 సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తారు. పడుకునేది ఎప్పుడు? కాబట్టి వాళ్ళకంటూ వాళ్ళు ఒక టైం నిర్ధారించుకొని పడుకోవటానికి కష్టం. ఎందుకంటే ఫ్లోట్ అయినట్టుగా ఉంటుంది. అందువలన ఒక బెల్ట్ పెట్టుకుని, ఒక బెడ్ లాంటిది చూసుకుని బెల్ట్ పెట్టుకుని దాని మీద విశ్రమించాలే తప్ప సాధారణంగా పడుకుని కంఫర్ట్గా భూమి మీద ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకున్నట్టుగా వీలు కాదు. ఇలాంటి అన్నిటికీ అలవాటు పడాలన్నమాట. ఇంత దాదాపు 275 రోజులు ఇలా అలవాటు పడి భూమి మీదకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏర్పడినటువంటి ఆరోగ్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించడానికి వీలుగా కొన్ని పరికరాలు తీసుకెళ్లారు వాళ్ళు. ఆ పరికరాలు విల్మోర్ సునీత విలియమ్స్కి టెస్ట్ చేస్తారు, సునీత విలియమ్స్ విల్మోర్కి టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ రాగానే భూమి మీద ఉన్నటువంటి డాక్టర్స్ పరిశీలించి కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, కొన్ని ఎక్సర్సైజులు కానివ్వండి చెప్తూ ఉంటారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆ మెడిసిన్స్ తీసుకుంటూ, ఆహారపు అలవాట్లు కూడా అవసరమైతే కొంచెంగా మార్చుకుంటూ, దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క శరీరాన్ని అక్కడ నివసించడానికి వీలుగా మార్చుకుంటూ వస్తారు. అది తప్ప ఇంకొకటి లేదనమాట. కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ ఏర్పడినా భూమి మీద ఉన్న డాక్టర్స్ సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అక్కడ అలవాటు పడ్డారు. ఇప్పుడు భూమి మీదకి తీసుకొచ్చినాక మళ్ళీ దాదాపు 10 నుంచి 20 రోజులు పైగా అలవాటు పడాలి. అనేక ఆరోగ్య పరీక్షలు చేయాలి. తర్వాత భూమి మీద సవ్యంగా నడవటానికి బ్యాలెన్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ని చేసుకోవాలని. కాబట్టి స్రోదశిలోకి వెళ్ళటం తక్కువ టైమే పట్టొచ్చు ఐఎస్ఎస్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు క్రూటన్ తీసుకున్నట్టయితే దాదాపు 28 గంటల్లో వెళ్ళి అక్కడ డాక్ అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు ఉండి వెనక్కి వస్తున్నారు అంటే దానికి ఉండేటువంటి కష్టాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఈ కష్టాలు నష్టాలు ఓర్చుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత చేపట్టే ఆరోగ్య పరీక్షలు, ఎక్సర్సైజుల ద్వారా మళ్ళీ నార్మల్గా రావటానికి 100% అవకాశం ఉంది. ఎస్ శేషగిరి రావు గారు, అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూసినట్టయితే సునీత విలియమ్స్ తిరిగి భూమిపైకి ఎప్పుడు రావచ్చు, అంటే తేదీ కానీ సమయం కానీ మనం ఏమన్నా అంచనా వేయొచ్చు అంటారా? మార్చి 19వ తారీఖు అనుకుంటున్నారు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే సునీత విలియమ్స్ అక్కడ ఉన్నప్పుడు సునీత విలియమ్స్ కెప్టెన్ గా చేశారు ఐఎస్ఎస్కి. ఆమె అంతకుముందు కెప్టెన్ గా చేసింది. కెప్టెన్ ఈజ్ ది ఆల్ ఇన్ఛార్జ్ ఫర్ ది ఎంటైర్ వెహికల్ అంటారనమాట. అంత పనులు చేస్తున్నప్పుడు ఆ మధ్య మీరు సూయజ్ అనే వాహనంలో రష్యన్ ఆస్ట్రోనాట్స్ పంపబడ్డారు. ఆ ఒక రష్యన్కి ఆ క్యాప్టెన్సీ ఈ క్రూ 10 వస్తుందని చెప్పి అప్పచెప్పటం జరిగింది. ఆయన క్యాప్టెన్గా ఉన్నారు. ఈ లోపల వీళ్ళు క్రూ 9లో ఎలా వెళ్ళాలి, స్పేస్ సూట్ వేసుకుని ఎలా మిగతా రక్షిత పరికరాలకు ఎలా అనుసంధానం చేసుకోవాలి, స్పేస్ సూట్ క్రూ 9లో ఐడిల్ రన్ చేసుకుని అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. వాటితో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు అవి పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు. మళ్ళీ క్రూ 10 వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ సమక్షంలో కూడా ఇటువంటి పరిశోధనలు చేస్తారు, పరిశీలన. ఆ తరువాత మార్చి 19 ఆ ప్రాంతాల్లో భూమి మీద తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఆ రోజుగా వస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేషగిరి రావు గారు జూమ్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. రైట్ ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.